మరి ఈనాడు యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా మరి శారీరకంగా కూడా వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు గురి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ 16 మాసాల్లో. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అన్యాయంగా కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులు కానివ్వండి, మరి వారిని బాధించడం కానీ, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్లో రికార్డ్ చేసుకొని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టిన వాళ్ళు కానివ్వండి, దొంగ కేసులు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపించిన వాళ్ళు కానివ్వండి, అటువంటి అధికారులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, అవన్నీ కూడా నమోదు చేసుకోండి, అవన్నీ కూడా డిజిటల్ బుక్లో ఇంక్లూడ్ చేయండి. దాని మీద సమగ్రమైన విచారణ జరిపించి న్యాయమైన పద్ధతిలో అటువంటి కార్యకర్తలు కానివ్వండి, అటువంటి అధికారులు కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని మా యొక్క పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పి మరి ఈ యొక్క డిజిటల్ బుక్ QR కోడ్ ద్వారా డిక్రీట్ చేసుకొని వాటన్నిటి కూడా ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా మీరు బుక్లో ఫార్వర్డ్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి మైదుకూరులో ఈ యొక్క డిజిటల్ బుక్ ఆవిష్కరణ QR కోడ్ అందరూ కూడా ఆల్రెడీ చేస్తున్నాము. మండలాల్లో కూడా అన్ని మొదలుపెట్టి చేస్తున్నాం. మరి మేము చూస్తున్నాం, ఇంతవరకు నేను ఎన్నో అది పార్టీలు చూశాను, ఎంతోమంది ప్రభుత్వాలు చూశాను, అధికారంలో చూశాను, ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ ఇటువంటి అన్యాయమైన తప్పుడు కేసులు కానీ, అన్యాయంగా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హింసించడం కానీ ఎప్పుడు జరగలేదా? మరి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అసలు ఇప్పుడు ఆ నేటపల్లి శివరాం ఉన్నాడు, అతన్ని 2 నెలలు జైల్లో పెట్టారు. ఏం నేరం చేశాడు? ఎవరైనా కొట్టాడా? తిట్టాడా? అంటే వాళ్ళు 2019లో నంద్యాల బూత్ రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. నిన్న 24లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బూత్ నడిపించి సాఫీగా చేశారు. వీళ్ళు బూత్ నడిపించారు, సాఫీగా చేశారు. కక్షతో అటు రెవెన్యూ అధికారులు ఒక కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు అధికారులు కేసు పెట్టడము, మరి దాదాపు 2 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ నిజంగా జరిగితే కులీలు కూడా చేసుకుంటే ఇక్కడ మన రాయలసీమలో ఏమైనా సమస్య కాదు. చేసినప్పుడు తప్పదు, ఎవరైతే చేస్తే తప్పు చేసినప్పుడు శిక్ష అనేది ఉండాల్సిందే 100%. ఎలాంటి తప్పు జరగకుండా 2 మాసాలు జైల్లో ఉన్నాడంటే మరి ఎంత అహంకారము, ఏ రకంగా జరిగిందో చెప్పు. మరి అదే రకంగా ఇంకోటి కూడా మొన్న ఇడమడక చూశాం. ఇడమడకలో మెయిన్ రోడ్డుకు దాదాపు 30 ఫీట్ అవతల ఉంది. ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అసలు. మరి అటువంటి శ్రీకాంత్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మీద ఆ డాబాను కూలదోయడం జరిగింది. సరే చేశారు. యాక్చువల్గా 5 సెంట్లు అతనికి పట్టా ఇచ్చారు ఎప్పుడో రెవెన్యూ వాళ్ళు. ముందు పక్క వరండా ఒక్కటే జస్ట్ ఒక 4-5 అడుగులు మాత్రమే అది. అటువంటిది అంతా పలుగొట్టేశారు. ఓకే, అధికారం అని మీరు పలుగొట్టారు. మరి దాని తర్వాత అతను ఎక్కడో చాగలమరిలో టీ తాగుతా
ఆ కానుగుడు అతనికి మీ పార్టీ అంటే మీ పార్టీని ఊరికి విమర్శలు చేసుకున్నారంటే మీ పార్టీ అంతా మీ పార్టీ అరే గొడవ జరగలే కొట్టుకోలే ఏం లేదు. అటువంటి దాన్ని వచ్చేసి మరి ఒక కేసు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి జరిగింది చాలా. మరి దూర్ లిమిట్స్కు సంబంధమే ఉంది. ఇక్కడ దూర్ లిమిట్స్లో ఒక కేసు పెట్టి ఫాల్స్ కేసు పెట్టి ముందు ఎఫ్ఐఆర్ కట్టారు, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. సరే కానీ అని చెప్పేసి హాజరు పెట్టి చేసేద్దామని చెప్పి ఇది అనుకున్నాను. తీరా వచ్చిన తర్వాత సెక్షన్లు మార్చి 307 పెట్టి కత్తితో చంపను పోయినాడని చెప్పేసి కేసులు పెట్టి ఈ పోలీస్ అధికారులు రిమాండ్ పెట్టి ఇప్పుడు దాదాపు 20 రోజులు అయితే జైల్లో ఉంటున్నాడు. మరి ఇటువంటి వారిని ఏం చేయాలా? ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టి మరి నెల రిమాండ్లో పెడుతున్నారంటే కినా మరి అటువంటి అధికారులు ఏ రకంగా ఉన్నారో మనం ఆలోచించాలి. ఒక అధికారులు కానివ్వండి, అపోజిషన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, మరి అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుంటున్నాము. అవన్నీ కూడా చేసుకుంటున్నాము. అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో మేము రికార్డ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాము. అన్నిటికి మించి ఫస్ట్ మేము ఒకటే అనుకుంటున్నాం, ఇడమడకది నంబర్ 1గా మేము రికార్డ్ చేసుకుంటున్నాం. ఇడమడక ఎందుకంటే ఎలాంటి సంబంధం లేదు. ఓకే, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశంలో కానీ లేదా ఈ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ కేసీకి 4 ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అన్నీ పడుకుంటారు. మీకు ధైర్యం ఉందా? చేస్తే సమాన న్యాయం చేయండి. అందరికీ చేస్తే అందరికీ న్యాయం చేయండి. ఎంక్రోచ్ మరో ఏదో పేపర్లు చూశాను నేను, కెనాల్ పక్కనే ఆర్ఓ ప్లాంట్ ఏదో పెట్టుకొని నడుపుతున్నారని చెప్పి ఇల్లు కట్టుకున్నారు, పక్క ఇది ఉన్నారు. అట్లా మేము అనుకుంటే కొన్ని 100 ఇళ్ళు పట్టుకుంటే వెళ్ళాం. మైదుగులో కానీ దువ్వుల్లో కానీ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఒకటి బాధించడం ఇష్టం లేదు. ఏదో జీవనోపాధికి వాళ్ళు దాబా పెట్టుకొని చేస్తుంటే హత్య సాధింపులు పాల్గొట్టడమే కాకుండా జైలు కూడా పంపించినటువంటి అధికారులు ఏ పరిస్థితుల్లో ఈ జన్మలు మర్చిపోయే సమస్య ఉండదు. అన్నిటికి మించి ఆమె వాళ్ళ భార్య కర్నూలులో ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్ ఉంటే అక్కడికి పోయి పట్టుకొచ్చాం. ఏమో కూలీ చేసేవాడు మాట. ఇంకా ఇటువంటి అక్కడక్కడ కార్యకర్తలు జరిగినాయి. అవన్నీ కూడా ఈరోజు క్యూఆర్ కోడ్లో లింక్ చేయించేసి ఇవన్నీ కూడా రిజిస్టర్ చేస్తాము. ఇవన్నీ కూడా ఎవరైతే తప్పుడు చేసినటువంటి కార్యకర్తలు కానీ తప్పుడు చేసిన అధికారుల మీద 100% ఈరోజు చెప్తున్న కార్యకర్తలు చిత్తశుద్ధితో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మనకు ఈ యొక్క మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందో అంత 200 ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ యొక్క గుణపాఠం నేర్పే విధంగా చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా అధ్యక్షుడు ఇంకా పర్టికులర్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అన్నీ కూడా ఓకే చేయండి, మీ ఇష్టం ఎన్ని చేస్తూ చేసుకోండి. తర్వాత మళ్ళీ సినిమా చూపిస్తాం. మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు. అసలు ఇంతవరకు చేయలేదు. పోయిన 5 సంవత్సరాలు కూడా అటువంటి ఖచ్చితంగా మేము చేయలే. ఎందుకంటే అంతా సమానంగా పంచాలి, సమానంగా న్యాయం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేసినది తప్పక మనకు పార్టీలు వద్దు, మరి కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, అందరికీ సమానమైన న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనలు చేసాం తప్పక ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు చేయాలని మాకు ఏ క్వశ్చన్ లేదు. ఈ ప్రభుత్వంలో కూడా లీగల్గా మేము అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నాము. అధికారులు మా మాట వినరు కాబట్టి మాకుండే ఏకైక ఆయుధం లీగల్గా అన్ని రకాల మేము సపోర్ట్ ఇస్తున్నాం. మన కార్యకర్తలకు అన్ని రకాల ఆదుకుంటాం లీగల్గా. ప్రశ్న మీ ప్రభుత్వంలో కక్ష సాధింపు చేస్తామని ముందుగానే చెప్తాను. కక్ష సాధింపులు కాదు, ప్రతీకారం. కక్ష సాధింపు మేము చేయదలుచుకోలే. అట్లా అనుకుంటే ఇక మొత్తం పడగొట్టేసాం. మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని చేయాల్సినట్టయితే తప్పుడు కేసులు మేము పెట్టలేదు ఇంతవరకు. 5 ఏళ్ళు ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టాలా? ఏ ఒక్కరి మీదైనా కక్ష సాధింపు చేశాము. మరి ఇప్పుడు ఎన్ని కేసులు పెడతారు? రోజు చూస్తూనే ఉన్నాం.